దాలితే ఇంకా రోజులాగే ఇంకా లేట్ అయిపోయిందని మా అమ్మాయి స్కూల్కి అయితే బయలుదేరిందండి. ఇంకా మా అమ్మాయి అయితే లేవలేదు, పనుకుంటుంది. టైం వచ్చి 8:05 అవుతుంది. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. ఇది ఎంఆర్ఎఫ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మా ఆయన అంటారు అది చెప్పమాక ఎందుకు అదంతా అనేసి అంటారు. నాకు ఇష్టము, చాలా యూట్యూబర్స్ అలాగే చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు చెప్పండి చెప్పాలో వద్దనేది. మా ఆయన అయితే చేతులు ఆడుతూ ఉంటారు, ఎందుకు అది చెప్తావు ఎందుకు అనేసి. మీరైతే కామెంట్ చేయండి. ఇంకా బట్టలు అయితే ఇవన్నీ ఫ్యాన్ కింద వేసాను, ఆరట్లేదు అనేసి. వాళ్ళ కొంచెం ఇంకా 3 రోజుల తర్వాత ఎప్పుడేనండి కొంచెం వాన లేదు, ఎండ ఏం పడట్లేదు, కొంచెం చల్లగానే ఉంది. ఇంకా బట్టలు అయితే బయట ఆరేసాను. ఇంకా మా అమ్మ అయితే ఫోన్ చూస్తుంది, టిఫిన్ చేసి ఫోన్ చూస్తుంది. తనైతే ఫ్రిడ్జ్ డోరు ఎందుకు ఇలా ఓపెన్గా పెట్టానంటే పనసకాయ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, అదొకటే వాసన వస్తుంది. ఇంకా అందుకోసం ఆపేసి డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టాను. కాయ అయితే వేస్టేనండి, మేమే ఉంది ముగ్గురమే కాబట్టి కొన్ని మా వదినకి పంపించాను, కొన్ని మేము ఉంచుకున్నాము. అయినా ఒక్కరోజు బాగుంది, రెండో రోజు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. తర్వాతకి కొంచెం జిగరుగా అనిపించి పడేసానండి. అది వాసన వస్తుందని డోరు తీసి పెట్టాను. కాయ అయితే వేస్టేనండి, మాకైతే వేస్టే, తినేవాళ్ళు ఉంటే పర్వాలేదు. ఇంకా కొంతమంది అడిగితే వద్దన్నారు, ఇంకా పడేయాల్సి వచ్చింది. అంటే బాగున్నప్పుడే అడిగాను, వాళ్ళు వద్దన్నారు. ఇంకా కొన్ని బట్టలు అయితే ఫ్యాన్ కింద ఆరేసాను, కొన్ని బయట ఆరేసానని చెప్పాను కదండి. ఇంకా మిషన్లో వేసే బట్టలు అయితే ఉన్నాయి. ఇక్కడ నేను అక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మా అమ్మ ఫోన్ చూస్తుంది, ఆ సౌండ్ రాకూడదు అనేసి. ఇంకా నేను కూర అయితే బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. ఆంధ్ర స్పెషల్ అండి, గోంగూర అయితే చేస్తున్నాను. గోంగూరతో చాలా చేసుకోవచ్చు కదా. నేనైతే ఎండుమిర్చి చేసి పచ్చడి చేస్తున్నాను. నిన్న చెప్పాను కదండి, ఆదివారం రోజు మా అమ్మ తీసుకొచ్చింది గోంగూర అనేసి. ఇంకా ఆ రోజు ఏమి వండలేదు, ఇంకా అందుకోసం గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. చల్లగా ఉంది కదా, అలా ఎండుమిర్చి వేసుకొని పచ్చడి చేసుకుంటే బాగుండిద్ది అనేసి పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే నేను నూనె అనేది వేసుకున్నాను బాండీలో ఎండుమిర్చి వేపుకుంటానికి. మీరు ఎలా చేస్తారో పచ్చడి కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తానండి, ఇలా గోంగూర పచ్చడి బాగుండిద్ది, చల్లగా ఉంది కాబట్టి. ఇక నేను తగినంత నూనె అనేది తీసుకుని అందులో అయితే ఎండుమిర్చి అయితే వేపుకున్నానండి. ఇంకా ఈ ఎండుమిర్చి అయితే మా అత్తయ్య వచ్చేటప్పుడు నా కోసం తీసుకొచ్చారు, తాలింపులో వాటిలో వేసుకుంటామనేసి. ఇంకా కొంచెం వేపుకొని, తెలిసింది కదండి ఎండుమిర్చి కొంచెం దూరగా వేపుకున్నాను. ఎండుమిర్చి తొందరగానే ఇదైపోతాయి కదండి, ఇంకా చూసి వేపుకున్నాను. ఇంకా గోంగూర అయితే వేసేసి కొంచెం కలిపేసి మూత అనేది పెట్టేశాను. ఈ సైడ్ ఏమో బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా అయిపోయింది బంగాళదుంప ఫ్రై కూడా. ఇదిగోండి గోంగూర కూడా అయిపోవటానికి వచ్చింది. గోంగూర ఎంతలోకండి కొంచెం తొందరగానే అయిపోయింది గోంగూర అయితే. ఇంకా అయిపోయిందండి. ఇంకా మూత పెట్టేసి ఆపేసాను. ఈ బియ్యం కడిగిన నానబెట్టిన నీళ్ళు అయితే తీసుకున్నాను, నేను రోజులాగే ఇలా మొహానికి కడుక్కుంటాను కదా దానికోసము. ఇంకా ఎండుమిర్చి సాల్ట్ వేసి మిక్సీ అనేది వేసుకున్నాను. మళ్ళీ ఇంకా మెత్తగా వేసుకున్న తర్వాత జీలకర్ర, ఈ ఎల్లుల్లిపాయలు, ఆ గోంగూర వేసాను. పైన అయితే కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ అయితే వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది గోంగూర పచ్చడి. ఇంకా మా అమ్మాయికి అయితే ఇక్కడైతే బాక్స్ పెడుతున్నానండి. ఇంకా గోంగూర వేసి బంగాళదుంప ఫ్రై వేసాను. ఇవాళ పెరుగు అన్నం పెట్టలేదు. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి.